హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెల్కమ్ బ్యాక్ అగైన్. మీరు పార్ట్ 1 పార్ట్ 2 చాలా బాగా సపోర్ట్ చేశారు మన కాశీ వీడియో. ఈ పార్ట్ 3 కాశీ వీడియోలోని మనం ఎక్కడికి వెళ్ళామో ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చాలా బాగా వచ్చింది. పూర్తి వీడియో చూడండి తప్పకుండా. అలాగే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కాశీ నుంచి అయోధ్య ఎంత దూరం పడుతుంది. అయోధ్య నుంచి మొన్న మీకు వీడియోలో చెప్పాను, త్రివేణి సంగం 3 నదులు కలిసే చోటుకి వెళ్తున్నాం. అది కూడా తప్పకుండా చూడండి. అలాగే మన సీతాదేవి మాతగారు ఎక్కడ అయితే భూమి లోపలికి వెళ్ళారో ఆ ప్రదేశానికి కూడా వెళ్తున్నాం. తప్పకుండా ఈ వీడియో ఫుల్ వాచ్గా చూడండి. ఓకే, లెట్స్ వాచ్ ఫుల్ వీడియో. ఎక్కడ మిస్ చేయొద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో ఫుల్గా చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఓకే, పదండి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఎయిర్పోర్ట్ లోపల ఎంత చక్కగా ఉందో. చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి. షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు, టైం పాస్ అవుతుంది. అలా మేము ఒక రౌండ్ వేసాం. ఇప్పుడు మా ఫ్లైట్ టైం అయిపోయింది. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. టికెట్ చెకింగ్ అంతా అయిపోతుంది. మా బంధువులంతా రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా. ఇంకా లెట్స్ వాచ్, కంటిన్యూగా చూడండి ఈ వీడియో, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు కాశీకి వచ్చేసామండి. కాశీ నుంచి మేము పార్ట్ 1 పార్ట్ 2 చూసారు కదండి. ఇక్కడ నుంచి మేము షార్ట్కట్గా ప్లాన్ వేసాం అనమాట అయోధ్యకి వెళ్ళడానికి. అయోధ్యకి వెళ్ళే మధ్యలో మనకి త్రివేణి సంగమం వస్తుందండి. సో మేము త్రివేణి సంగమం దగ్గర దిగాలనుకున్నాము. అయోధ్యకి అయితే మనకి 220 కిలోమీటర్స్ పడుతుంది. ఇది వచ్చి మధ్యలో వస్తుందన్నమాట. 120 కిలోమీటర్స్ ఏం పడుతుంది ఇది డిస్టెన్స్. ఇంకా మనం అయితే త్రివేణి సంగంకి వచ్చాము. ఇక్కడ వీడియో చూడండి. ఈ త్రివేణి సంగం ఊరి పేరు వచ్చేసి ప్రయాగ్రాజ్ అండి, ఉత్తరప్రదేశ్లో వస్తుంది. మనం అయితే ఇప్పుడు అక్కడికి వచ్చేసాం. చూసారు కదా. చూడండి, ఇప్పుడు గంగా రివర్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉందండి. సేమ్ అలాగే రైట్ సైడ్లో వచ్చేసి యమునా రివర్ వస్తుందండి. ఈ రెండు ఒక దగ్గర కలుస్తాయి. దీనికి మధ్యలో అంతర్వాహినిగా ప్రవహించేది సరస్వతి నది అండి. అది మనకు కనబడదన్నమాట. సో ఇక్కడ ప్రత్యేకత మటుకు చాలా ఉందండి. అది ఏందో చూద్దాం. త్రివేణి సంగం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పిండదానం, వేణిదానం ఇక్కడ మాత్రమే చేస్తారు, ఎక్కడ చేయరనమాట. అదంతా ఒకటే. చూడండి, మీరు చెప్పండి. మాంగళ్యం తంతునామేన మమ దేవన హేతున కంఠే పద్నాని అయ్యం పూర్ణ సుముహూర్త 3 ముళ్ళు వేయండి. అమ్మ పసుపు పట్టుకో మీద కట్టేస్తారు. అయినా 3 ముళ్ళు వేయండి, 4 ముళ్ళు వేయకూడదు. మాంగళ్యం తంతునామేన మమ దేవన హేతునాం కంఠే పద్నాని ప్రసంజదాంగ్య అయ్యం పూర్ణ సుముహూర్త సుప్రసంజతమురబంతు దీర్ఘమాయరసు చూశారు కదా. మా అమ్మగారు నాన్నగారు పెళ్లి చేశారు. మేము ప్రత్యేకంగా చూసాం అనమాట. ఎవరికి అదృష్టాలు దొరకవు, మాకైతే దక్కింది. ఇక్కడ పూజలు
చేస్తే మటుకు చాలా అదృష్టం అనమాట. సో అది మాకు దక్కింది. సో ఇప్పుడు పడవలోకి వెళ్ళాం. లెట్స్ వాచ్. అక్కడికి వెళ్ళి ఇప్పుడు స్నానాలు చేయాలన్నమాట. సో ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు 2 నదులు కనిపిస్తాయి. నేను అది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇలా కలిసిపోతాయండి. మన దగ్గర డోన్లు అలాంటివి అయితే ఏం లేవు. సో నేను జస్ట్ క్లారిటీ కోసం మీకు చూపిస్తున్నాను. ఇలా 2 నదులు కలిసి మధ్యలో ఇంకో నది ఉంటుంది అన్నమాట, కింద నుంచి ప్రవహించేది. అది మనకు కనబడదు. లెట్స్ వాచ్. చూడండి, ఇక్కడైతే కొద్దిగా రిస్క్ అని చెప్పాలి. పెద్దవాళ్ళు అయితే దిగలేరు. సో మేమైతే మా ఏజ్ వాళ్ళు అయితే దిగొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లోతు అయితే ఉంది. ఈ లోతు కింద స్టాండ్ లాగా పెట్టేసి చెక్క, దాని మీద మనం స్నానం చేయాలన్నమాట, మునగాలన్నమాట. పెద్దవాళ్ళు అయితే దిగలేరు కాబట్టి ఇంకా నీళ్లు చల్లుకుంటే సరిపోయాయి అక్కడికి. ఇంకా ఇక్కడ నుంచి టైం వేస్ట్ చేయకుండా చలో త్రివేణి సంఘం ట్రిప్ అయిపోయిందండి. త్రివేణి సంఘం నుంచి అయోధ్యకి వెళ్దాం. 170 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడుతుంది ఇక్కడ నుంచి. టైం వేస్ట్ చేయకుండా చక్కచక్క వెళ్ళిపోదాం. మీరైతే వెహికల్ మాట్లాడుకోండి. కాశీ నుంచి అయితే ట్రైన్ ఫెసిలిటీ ఉందండి, కానీ అది అందరికీ సాధ్యం కాదు. సో వెహికల్ మాట్లాడుకోవడం బెస్ట్. ఇదిగోండి, ఎల్లో కలర్గా ముందు వెళ్తున్నారు కదా, అతను మనకు గైడెన్స్ ఇస్తున్నాడు అనమాట, ఎటు వెళ్ళాలనేది. అతనే తీసుకుని వెళ్తున్నారు. ఒక గైడ్ని పెట్టుకోండి, ఈజీగా అవుతుంది. అయోధ్యకి వెళ్ళే ముందు మనం ఒక రివర్లో స్నానం చేయాలంటే అండి, ఆ రివర్ వచ్చేసి ఇదేనండి, సరియూ నది. ఇది మనకి మధ్యలో దారిలో వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేసి వెళ్ళాలన్నమాట. ఈ సరియూ నదికి చాలా చరిత్ర ఉందండి. రామాయణ కాలం నుంచి ఉంది ఇది. కావాలంటే మీరు ఒకసారి హిస్టరీ గూగుల్లో కొట్టి చూడండి. చాలా ఫేమస్ రివర్ అనమాట ఇక్కడ. बड़ा बड़ा पैकेट ले जाओ, 20 का पैकेट लगा दिया, बड़ा बड़ा पैकेट ले जाओ, 20 वाला पैकेट 20 में लगा दिया। సో ఇప్పుడైతే అయోధ్యకు వచ్చేసామండి. అక్కడ నుంచి బయలుదేరేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట అయోధ్యకి. మేము సేమ్ వెహికల్లోనే వెళ్తున్నామండి. పోను రాను మొత్తం మాట్లాడుకునేసాము. సో ఈ నేను ఛార్జెస్ చెప్పనండి, ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా నన్ను అడిగారన్నమాట కామెంట్లో. ప్రైజెస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో మేము ప్రైజెస్ చెప్పకూడదు అనుకున్నాను. ఇన్ కేస్ కావాలంటే ఛార్జ్ చేయండి, పర్సనల్గా చెప్తాను. ఓకే, లెట్స్ వాచ్. మీరు కనుక పార్ట్ 1 పార్ట్ 2 కానీ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని ఈ వీడియో కూడా అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనమైతే అయోధ్య టెంపుల్లోకి వెళ్దామండి. అక్కడ నియర్ బై ఏ టెంపుల్స్ ఉన్నాయో వెళ్దాం. ఓకే, లెట్స్ వాచ్. राम मंदिर का पत्थर कटे, जो पत्थर को कटिंग करते, राम मंदिर मॉडल, नमूना मॉडल, ऐसा देवस्थान रेडी होता। मेन गुड़े निर्माण 212 प्लस राम मंदिर में लगते खंबा। ये राम मंदिर का घंटा राम ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.
तो हमारे राम का नहीं वो किसी के काम का नहीं। बोलो रामचंद्र भगवान की जय श्री राम। అంతకుముందు తీసిన స్తంభాలు సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఇప్పుడు కట్ చేశానండి. ఇవి చూసారు కదా స్తంభాలు, ఇవన్నీ తయారు చేస్తున్నారన్నమాట, చేతులతో చెక్కుతున్నారు. ఒక్కొక్క రాయి ఒక్కొక్క ఏరియా నుంచి తెప్పించారంట. చాలా బాగుంది. ఈ మెటీరియల్ని ఇప్పుడు మన గుడి నిర్మాణానికి యూజ్ చేస్తారంట. యాక్చువల్లీ మేము వెళ్ళొచ్చిన 1 month తర్వాతే మన గుడి కూడా ఓపెన్ అయిపోయింది. రామ్ మందిర్ టెంపుల్ చూసారు కదా, చాలా చక్కగా వచ్చింది. మేము దాని 1 month ముందే వెళ్ళానమాట. సో నాకు వీడియో అప్లోడ్ చేయడం కూడా 1 month లేట్ అయింది. ఏమనుకోవద్దండి, వాచ్ చేయండి. इस मंदिर का नेम श्री रामुलो पट्टाभिषेक। या रामुलो जनकपुर फर्स्ट टाइम कल्याण करके सीता माँ का होली पाल छत्र इधर होता है। ये सुबह में टिफिन चलता, सभी हिंदू राम भक्त लोग जैसे सुबह में आप लोग नाश्ता करेंगे, टिफिन इधर नाश्ता नहीं होता, तो राम जी का भोग लगाया था खिचड़ी को, सभी हिंदू राम भक्तों को फ्री होता। 11 से लेकर 1 बजे तक भोजन चलता, 11:30 से प्रसादम चलता। लाइन से खड़ो, एक बार फोटो मारता हूँ। जो 200 मेंबर का काम करते हैं, उनकी ज्वेलरी में राम मंदिर ओपनिंग, उसी में मेरे स्वामी भारत के शिला पूजन का जो हाउस में टीवी न्यूज चैनल में आपने नहीं लगा, वो स्वामी जी का दर्शन, वो जय श्री राम, जय श्री राम। अम्मा वो दर्शन। సో ఇప్పుడైతే అయోధ్యకు వచ్చేసామండి, టెంపుల్ దగ్గరికి. మా బ్యాడ్లకి ఏంటంటే ఇక్కడ నుంచి ఫోన్స్ అలవ్ లేదండి, ఇక్కడే పెట్టాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఇదే లాకర్స్ అనమాట. మొబైల్స్, లగేజ్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టేయచ్చు, మళ్ళీ కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడే పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాలండి. మీకైతే మటుకు లేటెస్ట్ టెంపుల్ ఉందండి రామ్ మందిర్, ఆ దర్శనం అయితే అవుతుంది. ఖచ్చితంగా మీరైతే వెళ్ళండి. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు, ఇక్కడ చాలా చాలా మారిపోయిందనమాట. 1 month 2 monthsలోనే ఇక్కడ అంతా చాలా మార్చేశారు. సో మీరైతే మిస్ చేయొద్దు. ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు. ఇదైతే రైల్వే స్టేషన్ అండి, అయోధ్య రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మీరు ఎట్టైనా మాట్లాడుకుని వెళ్ళొచ్చు. సో మేము ఇక్కడ నుంచి బయలుదేరామండి. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా, అయోధ్య నుంచి సీతమ్మరాహి టెంపుల్ అండి. అంటే మన సీతమ్మ మాత భూమి లోపలికి వెళ్తుంది కదండి, ఆ ప్లేస్కి వెళ్తున్నాం. తప్పకుండా మిస్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, ఓకే. మాకైతే 4 hours జర్నీ పడిందండి అక్కడ నుంచి రిటర్న్ రావడానికి. చూస్తున్నారు కదా, చాలా డేంజరస్ ఏరియా అనమాట. ఏరియా అంటే ఆ షార్ట్కట్ వే అని ఇక్కడ నుంచి తీసుకుని వచ్చారు. చూడండి అంతా చెట్లే అనమాట. ఆ చెట్ల మధ్య నుంచి వెళ్ళాల్సి వచ్చింది. మాకు ఒక 20 kilometers దగ్గర అవుతుందంటే వెళ్ళామండి. మాకు తెలియదు వెళ్ళేదాకా. చూడండి ఎంత డేంజర్గా ఉందో. ఎలా అయితే అండి వచ్చేసామండి హ్యాపీగా. ఇది చూడండి గృహలా ఉంది, చాలా సింపుల్గా చాలా బాగుందండి. చూస్తుంటే చాలా బాగుంది. లోపలేమో దేవత విగ్రహాలు ప్లస్ మన శివుడు విగ్రహం ఉందండి. చాలా బాగుందండి. లోపలికి వెళ్తుంటే చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది,
రైట్ సైడ్ ఉంది గృహలాగా, చాలా బాగుందండి చూడండి. శివలింగం ఉందండి లోపల. ఓం నమ శివాయ. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్దామండి. అంత గ్లాసెస్తో చాలా బాగా డెకరేట్ చేశారండి, మీరు చూసేయండి. ఇప్పుడు కింద ఫ్లోర్కి వెళ్తున్నామండి. మన సీతామాత విగ్రహం ఉంది కదా, చూడ్డానికి మీరు చూసేయండి. ఇలాగే ఇంత దూరం మీరు వీడియో చూశారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మటుకు చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.